కత్తి పట్టిన వాడే చివరికి ఆ కత్తికే బలవుతాడు అనేది నానుడి కాదు, కాలం నిరూపించిన చేదు నిజం. సూర్యాపేట జిల్లా యార్కారంలో బీఆర్ఎస్ నేత మధు మర్డర్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. 2007లో జరిగిన హత్య కేసులో మధు నిందితుడు. నాటి నుంచి అతని గుండెల్లో భయం గుబులు పుట్టించింది. ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ప్రాణ భయంతో సూర్యాపేటకు మకాం మార్చాడు. కొన్నాళ్ల పాటు తన నీడను తానే నమ్మలేనంతటి మానసిక క్షోభను అనుభవించాడు. ఇక ఏళ్లు గడుస్తున్న కొద్దీ పాత పగలు కరిగిపోయాయని, తాను సేఫ్ జోన్లోకి వచ్చారని భ్రమపడ్డాడు. కాలం మారినా ప్రత్యర్థుల కళ్లల్లోని కక్షల కాక చల్లారలేదు. ఇక ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అన్నట్లుగా పగను గుండెలో దాచుకుని అనువైన సమయం కోసం ప్రత్యర్థులు వేచి చూశారు. యార్కారంలో రాజకీయ వాతావరణం ప్రశాంతంగా ఉందనుకునే లోపే పాత కక్షలకు సరికొత్త రాజకీయ రంగులు పూశారు. తమ పగ తీర్చుకోవడానికి అదును చూసి మధును అతి దారుణంగా అంతమొందించారు. నాటి హత్యకు నేడు ప్రతీకారం తీర్చుకున్నారు. అందుకే అంటారు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం పండినప్పుడు వేటగాడే వేట పశువుగా మారతాడు. కత్తి పట్టిన చెయ్యి ఆ కత్తికే బలవడం ఖాయం. రైట్గా సూర్యాపేట జిల్లా యార్కారంలో మధు హత్య జరిగింది. బీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో కీలక విషయాలైతే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, జిల్లా యార్కారం గ్రామం ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిందని చెప్పొచ్చు. ఆ గ్రామంలో పనిచేసినటువంటి సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు మొత్తం కూడా హత్యలకు గురవుతూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇదే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. రాజకీయం అంటే అక్కడ పరిస్థితి చల్లబడింది అనుకునే లోపే మరోసారి మాజీ సర్పంచ్ మధు దారుణ హత్యకు గురయ్యాడు. గత రాత్రి అతని నమ్మించి పిలిపించి హత్య చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గ్రామానికి చెందినటువంటి మధు బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. అతను మాజీ సర్పంచ్ భర్తగా ఉన్నారు. అయితే ఏదైతే మధు ఉన్నారో అంత ముందుకు మధు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే హత్యకు అంటే ప్రతీకార హత్యగా ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రాణ భయంతో చాలా ఏళ్ల క్రితం సూర్యాపేట అంటే గ్రామం నుంచి సూర్యాపేటకు మకాం మార్చినప్పటికీ కూడా పాత కక్షల నేపథ్యంలో మధును హత్య చేసినట్టు కూడా ఇటు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే హత్యకు ముందు అతన్ని పిలిపించి మద్యం తాపించి హత్య చేసినట్టుగా కూడా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదైతే ఎవరింట్లోనైతే మద్యం సేవించారో ఆ మద్యం సేవించినటువంటి ఇంట్లో కూడా తనిఖీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ హంతకుల కోసం 2-3 బృందాలుగా కూడా గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామం అంటే చాలా ఏళ్ళుగా కూడా గ్రామంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తుండేవి. ఎలక్షన్లు వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. జనాభా అంటే అతి కొద్ది జనాభా అయినప్పటికీ కూడా పగలు పంతాలు ప్రతీకారాలతో కూడా అక్కడి గ్రామస్తులు రగిలిపోతుంటారనేటువంటి ఆనవాయితీ ఇంకా కొనసాగుతూనే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధు హత్యతో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు పులి స్టాప్ పడుతుందా, ఇంకా పగలు ప్రతీకారాలతో రగిలిపోతారా అనేటువంటి ఆందోళన, ఆవేదన ఆ గ్రామస్తుల్లో కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది గతంలో హత్య చేసిన వాళ్ళు, గతంలో హత్య కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా కూడా గ్రామం వదిలి ఇతర గ్రామాలకు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. ఈ హత్య కేసు గతంలో కూడా చాలా మంది హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఆ హత్య కేసు సంబంధించినటువంటి నిందితులంతా ఇప్పటికే గ్రామాన్ని వదిలిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక తాజాగా మాజీ సర్పంచ్ భర్త మధు హత్యతో కూడా గ్రామంలో భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది, సర్వత్రా భయం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మధు హత్య నేపథ్యంలో ఇటు గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా
గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు అయితే అక్కడ కంటిన్యూ అవుతా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ హత్య కేసు సంబంధించిన నిందితులకు సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే సేకరిస్తున్నారు. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, హత్యకు ముందు ఎవరు అతన్ని కలిశారు, ఎవరు పిలిపించారు అనేటువంటి కాల్ డేటాతో పాటు అక్కడ ఏం జరిగింది, ఇంకా ఏమైనా వాగ్వాదం జరిగిందా, లేకుంటే పథకం ప్రకారమే హత్య చేశారా, ఈ హత్యకు ప్రతీకార హత్య అని అనుకోవాలా, లేకుంటే ఇంకేమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేటువంటి కోణంలో ఇటువంటి రకరకాల కోణంలో పోలీసులు అయితే ఆ కేసు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బ్రహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.